మనం వింటూ ఉంటే చెప్తానే ఉంటారు. చూసారు అలాంటి వాళ్ళని? చాలామంది ఎదురుపడతారు అలాంటి. వెన్ యూ కీప్ లిసనింగ్ దే కీప్ టాకింగ్ ఎవ్రీ రబ్బిష్. తెలిసిన చెత్త అంతా నీ చెవులో వేస్తారు. ఆ చెత్త అంతా చెవులో ఉండదు కదా, లోపలికి వెళ్తుంది. మనం కూడా పాడైపోతాం, మన హృదయం కూడా పాడైపోతుంది. మనకి ఎవరి మీద మంచి అభిప్రాయాలు ఉండవు, ఇంకా దురుద్దేశాలన్నీ తయారైపోతూ ఉంటాయి. ప్రార్థన సరిగ్గా రాదు. నీ చెవులు ఎవరికి తెరుస్తున్నావో జాగ్రత్త. డు నాట్ ఓపెన్ యువర్ ఇయర్స్ టు ది ఎనిమీ. అపవాదికి నీ చెవులు ఎప్పుడూ నీ దగ్గరకు వచ్చి మొదలు పెట్టాడు అనగానే షట్ హెమ్ డౌన్. అందుకే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అందుకే చక్కగా చెప్పాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శోధింపబడినప్పుడు శోధకుడు యేసయ్య వద్దకు వచ్చి యేసయ్యను కూడా శోధిస్తూ ఉంటే, ఇంకా చెప్పు నాయనా, ఇంకా చెప్పు, నీ దగ్గర ఏం ఆఫర్లు ఉన్నాయి, ఇంకా నేను ఆకలేస్తుంది కదా, రాళ్ళు రొట్టెలు చేసుకుంటా, ఇంకేమన్నా ఉన్నాయా ఐడియాలు అని అడిగాడు అపవాదిని. నువ్వు ఇచ్చిన ఐడియాలు మంచివైనా చెత్తవైనా నాకు అక్కర్లేదు. అపవాదిని యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముతో ఎదిరించారు, వాక్యముతో జయించారు. నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. మన ఆర్మర్, మన స్పిరిచువల్ ఆర్మర్ ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యంతో మనం నింపుకుంటా ఉంటే, ఎక్విప్ చేసుకుంటా ఉంటే, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, శోధకుడు మన చెవు దగ్గరికి రాగానే మన లోపల నుండి దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము ద్వారా అపవాదిని మనం జయించవచ్చు, ఎదిరించవచ్చు. వాడి యొక్క మాటలు మన హృదయంలోనికి వెళ్లకుండా, మనల్ని ప్రభావితం చేయకుండా